విశాఖలోని అగనంపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి నవవధువు మృతి చెందింది. పెళ్లి కారు స్తంభాన్ని ఢీకొనడంతో నవవధువు రామేశ్వరి మృత్యువాత పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఇక ఆదిత్య పవన్ చెప్పండి, ఇక ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? నిన్న రాత్రి వాడచీపురపల్లిలో వివాహం జరిగింది. రామేశ్వరికి వివాహం జరిగింది. వివాహం అయినంతరం ఈ ఉదయం వాడచీపురపల్లి నుండి అగనంపూడిలో అత్తవారింటికి బయలుదేరుతున్న కారులో తన ప్రయాణం చేస్తున్న కారు అగనంపూడి సమీపంలోని శనివాడ అనే గ్రామం దగ్గర ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్లడం అదుపు తప్పి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పోలుని ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రమాదంలో రామేశ్వరి మృతి చెందింది. మరొక కారులో ప్రయాణం చేస్తున్నటువంటి మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. నిన్న రాత్రి వివాహం జరగడం, ఈ రోజు అత్తవారింట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగి రామేశ్వరి మృతి చెందడంతో మొత్తం వివాహం జరిగి చాలా సందడిగా ఉన్నటువంటి ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు విషాదం అలుకుంది. చాలా బాధాకర విషయం. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ వేగంగా వెళ్లడం అదుపు తప్పి పోలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కానీ మొత్తం కుటుంబం అంతా, రామేశ్వరి కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా వాడచీపురపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఈ సంఘటన తెలియడంతో, ఈ వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.